ఎట్టకేలకు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2280 ఎస్జిటి పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించింది. ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కాగా 2280 ఎస్జిటి, 1264 టీజీటీ, 215 పీజీటీకి సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే విడుదల చేసిన పోస్టులకు సంబంధించి ఈ నెల 12 నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉంటే తీసుకోము, మాకు ఇక్కడ సెంటర్ ఉంటే వేయడానికి మన చేతులు లేదు కదా. ముందు ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్తాను. మీ అందరూ ఫస్ట్ ఛాన్స్ మీది. మీరందరూ కోరుకోగా, ఒకవేళ కోరుకోకపోతే వాళ్ళ అసత్వంతోనో లేకపోతే ఏ నెగ్లిజెన్సో లేకపోతే సమ్ వర్క్లో దేంట్లో పడిపోయి చూసుకోలేకపోతే అప్పుడు ఆఖరిలో మిగిలిపోయిన సెంటర్కి వెళ్తారు. అంతేగాని మనం కోరిన, అందుకే దానికి కూడా ఇప్పుడు చెప్పారు కదా, ఎవరైతే మిగిలిపోతున్నారో ఈ స్టేట్లోనే అకామిడేట్ చేసి అవుట్ ఆఫ్ స్టేట్ లేకుండా చేస్తామని చెప్పి ఇందాక మా కమిషనర్ చెప్పారు కదా. ఆయన క్యాచ్ చేయలేదు వాళ్ళు ఇందాక చెప్పారు. అంటే ఇప్పుడు స్టేట్లో కొంచెం వినండి, స్టేట్లో ఉన్న సిబిటి చేయగలిగిన అన్ని సెంటర్లు మేము ఆల్రెడీ ఇన్వెంటరీ చేసుకుని ఒక్కొక్క సెషన్లో 20 నుంచి 30 వేల మంది క్యాండిడేట్ రాసేటట్టుగా, అంటే ఒక రోజు యావరేజ్గా 55 నుంచి 60 వేల మంది రాయొచ్చు. 12 రోజు 12 × 60 ఇంచుమించు 7 లక్షల మంది క్యాండిడేట్లకు రాయడానికి, అంటే స్టేట్లోనే ఉన్న సెంటర్లు సరిపోతాయి మా అంచనాలు ఇవి. బట్ అవుట్ సైడ్ స్టేట్ సెంటర్ కూడా మేము ఎందుకు ఇస్తున్నాము, చాలామంది క్యాండిడేట్ మాకు అవుట్ సైడ్ సెంటర్ కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 2 ఆప్షన్ ఉంది. ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు 7 లక్షలు అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాయే అవకాశం ఉంది? ఇప్పుడు కంపేర్ చేయండి. టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఇస్ ఓన్లీ టెట్. ఇప్పుడు మేము 7 లక్షల మంది రాస్తారని అంచనా వేసుకుని ప్రిపరేషన్ చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ 7 లక్షల మంది అప్లికేషన్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి స్టేట్లో సెంటర్లు, అందుకే డేట్ ఉంది, సెషన్ ఉంది, మీరు కోరుకోండి. మీ దగ్గరే ఉన్న సెంటర్లో మీకు 27 నుంచి 9 వరకు 12 రోజులో 2 సెషన్ చొప్పున, అంటే 24 సెషన్లు మీ పక్కన సెంటర్లో వస్తాయి. మీకు 24 చాయిస్ ఉంది. ఆ 24 సెషన్లు ఏదో ఒక సెషన్ నువ్వు కోరుకోండి, అప్లై చేసుకోండి. అది కూడా జరగకపోతే కదా మీరు చెప్పిన సమస్య. అంత ప్రాబ్లం వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే మా ప్రిపరేషన్ అలాగే పకడ్బందీగా ఉంది. ఓకే, అనుకుంటున్నాం. సో ఇంకేంటి మళ్ళీ చెప్పు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ డిఎస్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ అన్నీ బాగోదు. అదేం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, అప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కదా, ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. సార్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందండి, ఈ ఆలోచన ఉన్నదని అడుగుతున్నారు, దీన్ని మేము పరిశీలిస్తే బాగుంటుంది, ఆలోచన చేయండి అని చెప్తాను. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏదైతే మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఎస్సి పరీక్షలకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా
దీనికి ఇచ్చిన టైం బౌండ్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని మీ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఏంటి ఏంటి ఏడో చెప్తా 6 జాబితాలకి మీకు ముందుగానే చెప్తే 7వ జాబితా కూడా ముందు చెప్తాం. చెప్పలే కదా 6 జాబితాలు, అందుకే మన 7వ జాబితా కూడా అంతే. షెడ్యూల్ చూపించమంటున్నారు. దాని పక్క సందు ఉందా దాని సందులోకి వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ అవుతుంది గేట్ ఉంది.